హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎస్ఎల్ అనమాట. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట గెట్. అలాగే మనకి టెక్నీషియన్కి సంబంధించి కూడా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 23 మార్చి స్టార్ట్ అయింది. ఇంకా 13th ఏప్రిల్ అనమాట 2024 2 PM అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి టోటల్గా మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇది ఈసీఈ అనమాట 5 అయితే ఉన్నాయి. ఇంకా EEE 7 అయితే ఉన్నాయి. మెకానికల్ 13 అలాగే సిఎస్సి అనమాట ఒక 5 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లేకపోతే కనుక పీజీ అయితే కావాలన్నమాట ఆ యొక్క డిసిప్లిన్స్లో. దీనికి సంబంధించి మనకి శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి మనకి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా మనకి అప్పర్ ఏజ్కి సంబంధించి 27 years అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. యాజ్ ఆన్ 30th ఏప్రిల్ 2024కి 27 years అయితే ఉండాలి. దానికి అదనంగా ఓబీసీ ఎన్సీ అంటే నాన్ క్రీమీ లేయర్ అయితే 30 years, SC ST వాళ్ళు అయితే కనుక 32 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వేకెన్సీ బ్రేకప్ వచ్చేసరికి యూఆర్లో 15 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2, అలాగే ఓబీసీ 8, ఎస్సీలో 4, ఎస్టీలో 1 అనమాట. టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. మన హైదరాబాద్లో అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అవే కాకుండా ఇక్కడ బెంగళూరు, చెన్నై, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, నోయిడా, కోల్కతాలో కూడా సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంగ్లీషు లేదంటే హిందీలో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. 0.25 మార్క్స్ అయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్స్కి ఈ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి OMR బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఉన్నదనమాట. ఫీజు అయితే ఒక 1,000 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఎవరంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ 1,000 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఎవరికైతే ఫీజు అప్లికబుల్ అయితే ఉంటుందో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మొదట అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఫీజు అయితే పే చేయాలి. దానికోసం ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట నోటిఫికేషన్లో. దీని మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మొదట ఫీజు అయితే పే చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ ద పోస్ట్ దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసరికి టెక్నీషియన్ అనమాట గ్రేడ్ 2కి సంబంధించి. ఇది కూడా మనకి హైదరాబాద్ అనమాట లొకేషన్ ఫ్రెండ్స్. ఇదైతే మన అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇవి కూడా ఒక 10 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మనకి 20,480 రూపీస్తో ఒక బేసిక్తో అయితే ఈ యొక్క శాలరీ పర్టికులర్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఎవరైతే ఐటీఐ లేదంటే అప్రెంటిస్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో ఈ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో కానీ లేదా ఎలక్ట్రీషియన్ కానీ మెకానిస్ట్ ఫిట్టర్కి సంబంధించి వాటిల్లో కనుక ఎవరన్నా చేసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి 30 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 7 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 6, మెకానిస్ట్ 7, ఫిట్టర్ ఒక 10 అనమాట. దీనికి కూడా మనకి 27 years అప్లై ఏదైతే ఇచ్చారో యాజ్ ఆన్ 13th ఏప్రిల్ 2024కి 27 years అయితే ఉండాలి. ఓబీసీ ఎన్సీ నాన్ క్రీమీ లేయర్కి అయితే 30 years అనమాట. అలాగే SC ST ఎవరైనా అప్లై చేస్తే 32 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ITI సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట ఆయా ట్రేడ్స్లో. లేదంటే కనుక ఈ యొక్క అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా 10th క్లాస్తో పాటు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే 1 year ఆ యొక్క రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను ITI సర్టిఫికేట్తో పాటు మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కూడా మొదట ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు OMR బేస్డ్. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 750 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్లో. దీని మీద క్లిక్ చేసి మొదట మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ అగైనెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఈ టెక్నీషియన్ వచ్చేసరికి 09/2024. అలాగే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ వచ్చేసరికి 06/2024కి దానికి అగైనెస్ట్ మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ లింక్ అని దీని మీద క్లిక్ చేస్తే ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ వాళ్ళు అయితే 06/2024 అయితే తీసుకోవాలి.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట 06/2024. అదే కనుక ఈ టెక్నీషియన్ అయితే కనుక 09/2024 అనమాట. లాస్ట్ తీసుకొని జాగ్రత్తగా దానికి అగైనెస్ట్ మీరు ఫీజు అయితే పే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. ఇలాగా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనమాట, GET. అదే మీరు ఆ యొక్క 9 తీసుకుంటే కనుక ఇలాగ వస్తుంది అనమాట, టెక్నీషియన్ అని వస్తుంది. అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి. GET వాళ్ళకి 1000, UR EWS OBC వాళ్ళకి, దీనికైతే కనుక టెక్నీషియన్కి 750 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫీజు లేదంటే ఫీజు అని రిమార్క్స్లో టైప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో సెకండ్ టైం మళ్ళీ కూడాను మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇక్కడ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదైతే మీరు ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట, పైది ఏది ఇచ్చారో అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ID అయితే మెన్షన్ చేయాలి. ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ అనాలి. క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి కిందకు వచ్చేసి నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేస్తే ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ మనకి నెట్ బ్యాంకింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అలాగే మీ అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే ఇదైతే క్లిక్ చేసుకొని మీరు ఆ ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ దీనికైతే బ్యాంక్ ఛార్జెస్ ఇచ్చారనమాట దాని ప్రకారం. అలాగే ఇక్కడ కార్డ్స్ ఏదైనా ఉన్నా కూడా రూపే డెబిట్ కార్డ్ అయితే 0 ఇదనమాట ఛార్జెస్. అలాగే క్రెడిట్ కార్డ్స్ ఏదైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలాగా గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇక్కడ పే అంటే మీకు OTP వస్తుంది, వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ అనేది, తర్వాత బ్రాంచ్ కోడ్, అలాగే ఈ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలి, లేకపోతే వచ్చేట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫీజు పే చేసిన తర్వాత. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఎంటర్ టెంపరరీ ID అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు రిట్రీవ్ ద అప్లికేషన్ డీటెయిల్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సబ్మిషన్ ఫెయిల్యూర్. మీకు సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ కనుక ప్రాపర్గా సబ్మిట్ అవ్వకపోతే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఇక్కడ తీసుకోవాలి. ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట 06 అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, 09/2024 అంటే టెక్నీషియన్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అది ఆ యొక్క నోటిఫికేషన్ జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాంతో మనకి ఇలా అయితే వస్తాయి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను ఇక్కడ మ్యాండేటరీ అనమాట, అన్నీ కూడా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అదే 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట, మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట మెన్షన్ చేయాలి. అలాగే జెండర్ మీరు మేల్ ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా అలాగే ఇక్కడ కేటగిరీ మీకు కేటగిరీ SC ST UR OBC అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లైడ్ కేటగిరీ మీరు మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వేరే కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉంటే మీరు జనరల్ కేటగిరీలో కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు, SC అయినప్పటికీ కూడాను. అలాగే మీరు ఏ కేటగిరీ అయినా ఏ కేటగిరీకి అయినా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్లో కనుక 1980 నుంచి 1989 మధ్య ఎవరైనా నివసించి ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, మొదట ఇయర్ తర్వాత మంత్ ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక మ్యారిటల్ స్టేటస్ అనమాట. సింగిలా మ్యారీడ్ డైవర్స్డ్ వీడియోరా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ డామిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో చేసుకోవాలి. మీ యొక్క మదర్ టంగ్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ అనమాట మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీకు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే
ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయాలి ఇక్కడ. అలాగే ఇక్కడ అయితే డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. ఇక్కడ పాన్ కార్డు నెంబర్ అనమాట, దీనికి స్టార్ మార్క్ అయితే లేదు. సో ఇక్కడ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఆధారు లేదంటే ఓటర్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాస్పోర్ట్ అనమాట, ఇది మాత్రం కంపల్సరీగా ఏదో ఒకటి ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు కనుక ఈ యొక్క ఇసిల్ ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే కాంట్రాక్ట్ లేబర్ అయితే లాస్ట్ తీసుకోవాలి. మీరు ఈసీల్ ఎంప్లాయీ కాకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఈసీల్ ఎర్లియర్, మీరు గతంలో ఎప్పుడన్నా అప్లై చేసి ఉంటే ఈసీఎల్కి ఇక ఎస్ పెట్టాలి, లేకపోతే పెట్టుంటే కనుక ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఆ యొక్క క్యాండిడేట్ ఐడి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఆర్ యూ అసోసియేటెడ్ విత్ ఎనీ డిఏఈ, ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి యొక్క వాటిలో కనుక మీరు అసోసియేట్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి యూనిట్ అయితే అడుగుతారనమాట. ఈ సిల్లా లేకపోతే అదర్సా ఎంటర్ అయితే చేసుకోవాలి, కోడ్ నెంబరు డివిజన్ అవి నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్, దీని మీద క్లిక్ చేసి మనం వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవైతే మన హైలైట్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ రిలీజియన్ అడుగుతున్నారు, రిలీజియన్లో ఎంటర్ చేశాను. మనం వ్యాలిడేట్ చేసినప్పుడు ఏదైనా కాలమ్స్ కనుక మనం ఇచ్చేసి అడుగుతుంది అనమాట. అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక టెంపరీ ఐడియా అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, అదైతే నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అలాగే స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కనుక సేమ్ అయితే దీని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా అయితే డీటెయిల్స్ వచ్చేస్తాయి. లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ మీరు ఫిల్ అయితే చేసుకోవాలి, దీన్ని కూడా వ్యాలిడేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా కిందకి వచ్చేసి ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద డిగ్రీ, ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతుంది అనమాట. అదే మీరు టెక్నీషియన్ పోస్ట్ కనుక అప్లై చేసింటే ఇక్కడ 10th విత్ అప్రెంటిస్ లేకపోతే 10th విత్ ఐటీఐ అడుగుతుంది అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే బ్రాంచెస్ అనమాట, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్లాస్ అవార్డెడ్ అనమాట, మీకు ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయ్యారా డిస్టింక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మార్క్స్ పర్సంటేజ్ సెలెక్షన్ అనమాట, మీకు ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ మేము. అలాగే ఇక్కడ సెక్యూర్డ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి మార్క్ షీట్ నెంబర్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆ యొక్క గ్రాడ్యుయేషన్ లేకపోతే పీజీ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మీరు కనుక మార్క్స్ పర్సంటేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే పర్సంటేజ్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ పర్ మేము సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా పర్సంటేజ్ అయితే మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ మీరు సెక్యూర్డ్ మార్క్స్ అదే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనుక సెక్యూర్డ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇలా అడుగుతుంది అనమాట. సెక్యూర్డ్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే కాలేజీ నేమ్ అనమాట, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారో కాలేజీ నేమ్ అలాగే యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పైన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చాము, కిందకు వచ్చేస్తే ఇక్కడ అది కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో దానికి ముందు ఉన్నటువంటి 10th ఇంటర్మీడియట్ డిప్లొమా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మన క్రోనాలజికల్ ఆర్డర్లో అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. మొదట 10th క్లాస్ మొదలుకొని 10th క్లాస్ మీరు అది ఏ కాలేజీలో చదువుకున్నారు, స్కూల్ నేమ్ అనమాట, సిబిఎస్ఈ ఏ బోర్డు చదువుకున్నారు, ఎప్పుడు అనమాట మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కంప్లీటెడా లేకపోతే ఇప్పుడు చేస్తూ ఉన్నారా, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకేదైనా అదర్ క్వాలిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదంటే వ్యాలిడేట్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా సమ్మరీ ఆఫ్ స్కిల్ సెట్ అనమాట, మీరు సపోజ్ కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించినటువంటి యొక్క స్కిల్ టెస్ట్, అలాగే వేరే ఇంజనీరింగ్ సంబంధించి మీకు ఉన్నటువంటి స్కిల్స్ అయితే ఇక్కడ బ్రీఫ్గా రాసుకోవచ్చు అనమాట. లేదంటే ఆప్షనల్ స్టార్ మార్క్ అయితే లేదనమాట. అలాగే ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక డిగ్రీ లేదంటే ఐటీ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఏ పోస్ట్ చేశారో ఎప్పటి నుంచి ఎంతవరకు
ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఏ కంపెనీలో చేశారు, నేచర్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఇక వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. అలాగే ఇక్కడ 2 రెఫరెన్సెస్ అయితే ఇవ్వాలన్నమాట. ఎవరన్నా మీ కాలేజీ ప్రిన్సిపాల్స్ కానీ ఎవరన్నా అలాగా మీ యొక్క రిలేషన్, వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, అలాగ పోస్ట్ హెల్డ్ అనమాట, వాళ్ళు ఏ పోస్ట్లో ఉంది, అలాగే 2 రెఫరెన్సెస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. లాంగ్వేజెస్ అనమాట, ఇక్కడ ఈ విధంగా మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఎంటర్ చేసి రీడ్ రైట్ ఇవైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. వ్యాలిడేట్ అయితే చేయాలి. చేసిన తర్వాత కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ సెంటర్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, నాగపూర్, ముంబై, న్యూఢిల్లీ అయితే ఇచ్చారు, ఇక్కడ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి 100 KB వరకు జేపీజీలో. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 50 KB వరకు జేపీజీలో. నెక్స్ట్ అయితే మన కిందకి వచ్చేస్తే ఇంకా వేరే డాక్యుమెంట్స్ అనమాట. 10th క్లాస్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనమాట, 1 MB 2 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, అలాగే ఐటీఐ అయితే ఐటీఐ, అప్రెంటిస్ అయితే అప్రెంటిస్ అవన్నీ కూడా. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, ఎవరైతే SC ST OBC EWS వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇది, ఇంకేదైనా అదర్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ మీరు చూస్ ఫైల్ అని చెప్పేసి అప్లోడ్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అని ఉంది, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్రింట్ అయితే అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు రీఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట.